హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి వీడియో. ఖచ్చితంగా వీడియో చూడండి. మీకు ఉపయోగపడే వీడియో, మీకోసం చేస్తున్నటువంటి వీడియో. ఎందుకంటే ఇంత మాట అనిపించుకోవాల్సినటువంటి కర్మ మీకు పట్టిందా? అవసరం లేదు కదా. ఒక వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడారు అంటే దానికి కారణం కూడా వైసీపీ పార్టీ చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్. ఏమిటా మిస్టేక్ అనేది మీకు చెప్తా. మీరు వాళ్ళ టైటిల్ చూసి ఉంటారు. ఈ టైటిల్ నేను పెట్టింది కాదు, నేను అన్న మాటలు కూడా కాదు అవి. వేరే ఒక టీడీపీకి అనుకూలంగా ఉండే జర్నలిస్ట్, నేను ఆ వ్యక్తి పేరు కూడా చెప్పను, అనవసరంగా హీరోని చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు కూడా అలాంటి పని చేయాల్సిన పని లేదు. అసలు ఏం జరిగిందన్న దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చినాయి ఈ కూటమి 18 నెలల పాలనకి సంబంధించి. సో ఆ సర్వేలన్నీ కూడా ఫేకు. జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని చేసినటువంటి సర్వేలు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ వచ్చాడు. అందులో ఐటీఎన్స్ హైదరాబాద్ వారి సర్వేకి సంబంధించి 90 మందికి పైగా రెడ్ జోన్లో ఉన్నారు. మిగతా అంటే టోటల్గా ఇప్పుడు గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు 31 మంది, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలకు సంబంధించి ఆ వ్యక్తి చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చి ఇదంతా ఫేక్ అని చెప్పాడు. ఆ ఫేక్ అన్నది వదిలేసి ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇందులో టీడీపీ జర్నలిస్టే ఒప్పుకున్నాడని చెప్పి ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదిక గట్టిగా వాడుకున్నారు. దాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడంటే నవ్వుతూ వెటకారంగా బుర్ర లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఫేక్ గాళ్ళు, చిల్లర బతుకులు, వీళ్ళు మారరు, వీళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేద్దామని కూడా వీళ్ళకి అవ్వడం లేదని దారుణంగా మాట్లాడాడు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వైసీపీ పార్టీ ఏదైతే చెప్పాలనుకున్న పాయింట్ ఉందో అది కరెక్టే. ఇప్పుడు ఐఐటిఎన్ చేసినటువంటి సర్వే ఆ వ్యక్తి ఫేక్ అనొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి, ఎవరికి ఉపయోగపడాలనే దాంట్లో ఆయన చాలా పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అలాంటి వ్యక్తులు మాట్లాడారని చెప్పి ఆ వ్యక్తి ఒక్కసారి ఒక మాట మాట్లాడతాడు, చెప్పింది మళ్ళీ చెప్తా ఉంటాడు. తర్వాత మళ్ళీ అది ఏమంటారు, ఆ విషయం తెలుసుకోకుండా వీడియో చేసి నేను తప్పు వీడియో చేసా క్షమించండి అంటాడు. మళ్ళీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఓకే, కాబట్టి మీరెందుకు ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన పాయింట్ని మీరు పెట్టాల్సిన కర్మ ఏం పట్టింది? అంటే ఆ వ్యక్తి చెప్తేనే జనాలు నమ్ముతారా? ఆ వ్యక్తి వీడియో పెడితేనే మీకు మైలేజ్ వస్తుందా, మీకు గ్రాఫ్ పెరుగుతుందా? వేరే చెప్తే నమ్మరా? వాస్తవాలుగా చూపించండి. ఆ వ్యక్తి చెప్పారని ఏముందడా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? పెట్టారు, ఆ వ్యక్తి వీడియో పెట్టినందుకు ఆ వ్యక్తి అదే అంటున్నాడు. మరి నా వీడియో వాడుకుంటున్నారు, సోషల్ మీడియా తిప్పుకుంటున్నారు, ఫేక్ గాళ్ళు, వీళ్ళు మారరు అని చెప్పి. ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారనేది వాస్తవం కదా. విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చిందనేది వాస్తవం కదా. అనేక అంశాలను వ్యతిరేకిస్తున్నారనేది వాస్తవం కదా. ఈ వాస్తవాలను ఉన్నట్టుగా పెట్టండి. ఆ వ్యక్తి చెప్తేనే, ఆ వ్యక్తి మాట్లాడిన విషయాలు వీడియో కట్ చేసి పెట్టడం ఎందుకంత కర్మ పట్టింది? ఆ వ్యక్తిని ఎందుకు హీరో చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఆ వ్యక్తిని మీరు హీరోని చేసి, ఆ వ్యక్తిని మిమ్మల్ని జీరోలను చేసి, నోటికి ఎంతో సంత మాట్లాడేసి, మిమ్మల్ని ఫేక్ గాలని చేసి, బుర్ర తక్కువ వాళ్ళని చెప్పి ఇట్లా అనిపించుకోవడం అవసరమా? నవ్వుకుంటూ ఫేక్ గాళ్ళు, వీళ్ళు మారని చెప్పి ఎడ్యుకేట్ చేస్తారంట వైసీపీ పార్టీ. అంటే వాళ్ళు అసలు ఇంకా ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి చదువుకోలేదు, మొద్దులు దద్దమ్మలు అనే మెంటాలిటీతో మాట్లాడుతున్నారు. ఫిక్స్ అయిపోయాడు అట్లా. సో కాబట్టి వైసీపీ క్యాడర్ ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళని వదిలేశారు. ఏదైనా ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వండి, అంతవరకే. ఆ వ్యక్తి మాట్లాడాడు, ఆ వ్యక్తి కూడా వ్యతిరేకిస్తున్నాడని అంటే అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను వైసీపీలో ఎడ్యుకేట్ చేస్తున్నా, వాళ్ళు మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నా అని అంటాడు. అంటే చూడండి ఎంత విచిత్రమో. ఎడ్యుకేషన్కి సంబంధించే అనేక సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే జగన్ గారి బర్త్డే సందర్భంగా పోటీల ఇష్యూ ఒకటి వచ్చింది కదా, పోటీలు కోసారు, తలకాయలన్నీ వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా ఇక ఓడిపోయినా కూడా సిగ్గు రాలేదు, 11 సీట్లు వచ్చిన సిగ్గు రాలేదు, రప్ప రాజకీయానికి అలవాటు పడ్డారు, వాళ్ళు మారరు, సైకోలు, చాడిస్ట్ అనే ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే మరి వాళ్ళు చేసినటువంటి వాటి గురించి చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ రౌడీలుగా, గూండాలుగా ప్రజలను ముద్ర వేసే ప్రయత్నం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ వీడియోలు ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. మీరు అంతగా విషయాలు చెప్పాలనుకుంటే మీ పార్టీలో చాలామంది ఉన్నారు కదా. ఆ ఐఐటిఎన్ సర్వే వారు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీరే ఒక మొబైల్లో తీసి మీరే సోషల్ మీడియా వేదిక పెడితే చూస్తారు కదా. ఎందుకు అలాంటి వాళ్ళని హీరోలు చేసి వాళ్ళ చేస్తే మీరు తిట్టించుకోవడం ఎందుకు? ఫేక్ గాలని అనిపించుకోవడం ఎందుకు? అసలైన వాస్తవాలు చెప్తున్న క్రమంలో మీరు ఫేక్ అనే ఒక ముద్ర పడతా ఉంది. మీరు చెప్పింది నిజమే, కానీ ఆ వ్యక్తి దాన్ని అబద్ధం అంటున్నాడు. నేను అసలైన వాస్తవాలు చెబితే వాళ్ళు ఈ రకంగా తప్పుదో పట్టిస్తున్నారని అంటున్నాడు.
సో కాబట్టి ఖచ్చితంగా మీరు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే రకంగా పోతే ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఎక్కువ ఉంది. సో వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు, ఫేక్ గాలని అదని ఇదని చేస్తారు. కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. గతంలోనే 2024లో ఎంత నష్టం జరిగిందో మీరు తెలుసు. సో మళ్ళీ మీరంతా ఏంటి 2024లో ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయితే ఉన్నారో, సో అలాంటి మాటలు అలాంటి బాధ మేము చూడకూడదని మీరు కలలు కన్నప్పుడు, సో ఖచ్చితంగా ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీగా ఉండాలి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం మీరు చేయాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే పని అవ్వదు. మీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో చేయండి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. దాన్ని కూడా ట్రోల్ చేశాను. దానికి కారణం మీరే. ఎందుకంటే ఆ వీడియో ఎవరు చూడలే. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చూడలే ఆ వీడియో. అని మనం ఏం చేస్తాం, మనం చెప్పడం మన బాధ్యత. చూస్తారా చూడరా వాళ్ళకి సంబంధించిన విషయం కదా. దాన్ని ఏ రకంగా ట్రోల్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది క్యాడర్కి ఇష్టం లేదు కాబట్టి ఈ వీడియో ఎవడు చూడలేదని చెప్పి కింద కామెంట్లు. అంటే మంచి పాయింట్స్, చాలా విలువైన పాయింట్స్ మనం చెప్పాము, అందులో వాస్తవాలు చెప్పాము. మళ్ళీ ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చో వాళ్ళని ఏదో అట్లని కాదు, ఉన్న వాస్తవాలని చెప్పాం మనం. అది వైసీపీ క్యాడర్ని అలర్ట్ చేయడం కోసం చెప్పాం. కాబట్టి పూర్తిగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏదో టైటిల్ చూసో ఒక నిమిషం చూస్తే తెలియదు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది కూడా అదే. సగం ఆ క్లిప్పింగ్ చూసి కట్ చేసి వాడుకుంటున్నారు. పూర్తిగా చూసే ఓపిక వాళ్ళకి లేదు, జ్ఞానం లేదు వాళ్ళకు, అవివేకులని అంటున్నాడు. అంత మాట అనిపించుకోవడం ఏం కర్మ చెప్పండి. సో దయచేసి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళ అవసరం లేదు. అసలైన వాస్తవాలు ప్రజలను అడగండి. ప్రజల దగ్గర ఒక కెమెరా పెడితే చెప్తారు. నీ కష్టం ఏదో చెప్పి వాళ్ళని అడగండి. వాళ్ళ కష్టాలు తీసి ఒక సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తుంది కదా, గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తుంది కదా. అది వాస్తవం. దాన్ని ఎవరికి కాదని, అది ఫేక్ అనడానికి ఛాన్స్ ఉన్నది కదా సామాన్య ప్రజలు చెప్పినప్పుడు. అది కదా మీరు చేయాల్సింది. సో మీరు చేయాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. అంతేగాని ఇలాంటి వీడియోలు కట్ చేసి మీరు సోషల్ మీడియా వేదిక పెట్టి దాన్ని తిప్పి ఆ వ్యక్తి ఏదో నేను హీరో అని ఫీల్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని ఫేక్ గాలని చెప్పి ఎందుకు ఇదంతా రచ్చ అవసరమా? అవసరమే లేదు. సో కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఈ వీడియోనైతే వైసీపీ క్యాడర్కి షేర్ చేయండి. వాళ్ళందరికీ తెలియాలి, విషయం తెలియాలి. మీరు చేయాల్సిన పద్ధతి, మీరు చేయాల్సిన పని, చేయాల్సిన పద్ధతి వేరే ఉంది. ఆ యాంగిల్లో ఆలోచించండి, కొత్తగా ఆలోచన చేయండి. మళ్ళీ మీ పార్టీ అధికారం రావాలని మీరైతే కలలుగా ఉన్నారో ఆ దిశగా అడుగులు వేయండి. అంతేగాని ఇట్లాంటి పనులు మాత్రం దయచేసి ఇవ్వద్దు. ఓకే, సో ఇది విషయం.